మమత లెక్క 226 సీట్లు 200 పైనే వస్తాయని మళ్ళీ నిన్న కూడా తమ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేసింది. అదే సందర్భంలో సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి, ఒకప్పుడు మమత సహచరుడు, ఆ పైన మమతతో విభేదించి బయటకు వచ్చినటువంటి వాడు, ఇప్పుడు మమత పోటీ చేస్తున్న భవానీనగర్లోనే ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నవాడు, క్రిందటిసారి మమత మీద తన నియోజకవర్గంలో గెలిచినటువంటి వాడు, భారతీయ జనతా పార్టీకి 170 సీట్లు ఖచ్చితంగా వస్తున్నాయి, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అంతకంటే ఎక్కువే వస్తాయి కానీ తక్కువ రావు అని చెప్తున్నారు. ఏది నిజం అన్నటువంటిది రేపటితో తేలిపోబోతోంది. మమతది నిజమా లేకపోతే ఎవరిది నిజం అన్నది. బట్ మమత గెలిస్తే మాత్రం హిందువులు అనేక మంది ఆ ప్రాంతం విడిచి రావాల్సి వస్తుంది. లైక్ కాశ్మీర్లో 90లలో జరిగినటువంటి తరహాలో. బీజేపీ గెలిస్తే కనుక అప్పుడు కూడా హిందువులకు హింస ఉంటుంది, కానీ ఆ తర్వాత నిదానంగా హింస చేసేటటువంటి ఆ బంగ్లాదేశీ ప్రేమికుల తాట తీయడం మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది.